ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి ఇన్ఛార్జి డిఎస్పీగా ఉన్నాను. అనకాపల్లి SHO స్వామినాయుడు, అలాగే అతని వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు సతీష్ అండ్ లక్ష్మణరావు ఈరోజు తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో కసింగోడ్ జంక్షన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే వీళ్ళకున్న ముందస్తు సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 వ్యక్తులు 5 వ్యక్తులు 2 బైకుల మీద అనుమానాస్పదంగా వెళ్ళటం మీద వాళ్ళని ఆపి ప్రశ్నించి వాళ్ళ దగ్గర మన కసింకోట పోలీస్ స్టేషన్ సంబంధించి మోటార్ సైకిల్ చోరీ కేసులకు సంబంధించి ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు సుమారు 2 వెహికల్స్ పొజిషన్లో దొరికినవి, ఇంకొక 15 బైకులు ఈస్ట్ గోదావరి గోకవరం దగ్గర గోకవరంలో కూడా 15 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ పోలీస్ స్టేషన్ కసింకోట పోలీస్ స్టేషన్ సంబంధించి 3 కేసుల్లో వీళ్ళు సంబంధం ఉన్నట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా FIRలు ఉన్నాయి వీళ్ళ మీద. పాయకరాపేటలో 2 బైక్ చోరీలు చేశారు, అలాగే ఎస్ఐవరంలో 1, అనకాపల్లి టౌన్లో 1, అనకాపల్లి రూరల్లో కూడా 2 బైకులు చోరీ చేసినట్టు, అలాగే బుచ్చిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైక్ చోరీ చేసినట్టు, నక్కపల్లి ఏరియాలో కూడా 1 బైక్ చోరీ చేసినట్టుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలాగే విజయవాడకు సంబంధించి 2 బైకులు చోరీ చేసినట్టు, అలాగే విశాఖపట్నం సిటీకి సంబంధించి 1 బైక్ కూడా చోరీ చేసినట్టు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా మా సిబ్బంది సిఐ స్వామినాయుడు మరియు వాళ్ళ దగ్గర ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ సతీష్ అండ్ లక్ష్మణరావు కూడా, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న జి శ్రీనివాసరావు కానిస్టేబుల్, గోపి, అలాగే బాలకృష్ణ, అలాగే అప్పలరాజు, మహేశ్వరరావు, లక్ష్మణ్, శ్రీను, హోంగార్డ్ బ్రహ్మరాజు, వీళ్ళ 6 కలిపి వీళ్ళ సిబ్బంది చక్కటి ప్రణాళిక ప్రకారం వీళ్ళు వ్యవహరించి ముందస్తు సమాచారం మేరకు వీళ్ళు యాక్చువల్గా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కసింకోటకు సంబంధించి ఓన్లీ 3 కేసులే ఉన్నాయి. ఈ 3 కేసుల విషయంలో దర్యాప్తు విషయంలో ఎస్పీ గారు డైరెక్షన్లో ప్రత్యక్ష పర్యవేక్షణలో క్లూస్ ఏమైనా ఉన్నాయా అని డైలీ బేసిస్ ఎంక్వైరీ చేయటం వల్ల ఈ కేసుల్లో దగ్గర 17 బైకులు, జిల్లాకు సంబంధించి 14 కేసులు, అలాగే అదర్ దాన్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 3 కేసుల్లో ఈ డిటెక్షన్ జరిగింది. చక్కటి సమన్వయంతో మా సిబ్బంది వ్యవహరించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. మా ఉన్నతాధికారులు మా సిబ్బందిని అభినందనలు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చాలా సెలెక్టివ్గా ఎవరైతే మనం పట్టుబడిన దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ పేర్లు కూడా ఈ పాసినశెట్టి సాయి కుమార్ A1, మర్రి రవితేజ, మర్రి దుర్గాబాబు అనే 3 మేజర్స్. వీళ్ళు 3 కూడా గోకవరం మండలం ఆటోనగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు. అలాగే వీళ్ళతో పాటు ఒక 2 మైనర్ బార్లు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం వీళ్ళతో పాటు ఉండటం వల్ల మొత్తం 5 కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే దీంట్లో ప్రత్యేకత వీళ్ళన్నీ కూడా బైకులన్నీ కూడా 2026, 2025, 2024 సంవత్సరాలకు సంబంధించిన లేటెస్ట్ మోడల్ బైక్స్, కాస్ట్లీ బైక్స్ అన్నీ కూడా మోడల్ బైక్స్. ఉదాహరణకి KTM జ్యూక్ బైకు 6 బైకులు మనకి డిటెక్ట్ అయినండి, ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే స్కూటీలు 6 స్కూటీలు దొరికినాయి. పల్సర్లు 4 పల్సర్లు, Yamaha MT 1. అంటే ఏంటంటే వీళ్ళన్నీ కూడా చాలా సెలెక్టివ్గా వెహికల్స్ లేటెస్ట్ మోడల్స్ దొంగిలించడం జరిగింది. చాలా సెలెక్టివ్గా అన్నీ ఒకే చోట దొరికితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుందని వీళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ జిల్లాలో అన్ని చోట్లకి విస్తరించడమే కాకుండా అంతర్జిల్లాల్లో కూడా విజయవాడ సిటీ, అలాగే మన విశాఖపట్నం సిటీ నుంచి కూడా వీళ్ళు చేయటం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ డిటెక్షన్ మీద, అంటే తక్కువ ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క బైక్ 2 బైకులు పోయినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అది కూడా స్ట్రాటజిక్గా వీళ్ళు చేయడం జరిగింది. ఈ మంచి మా సిబ్బందిని ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను.
అలాగే ఈ జూక్ బైక్ మనం ఒక్కొక్కటి ఖరీదు చూస్తే 2,80,000 దాని ఒరిజినల్ కాస్ట్. ఇవన్నీ కూడా 2026, 2025 ఎక్కువ ఉన్నాయి. అలాగే పల్సర్లు కూడా లేటెస్ట్ మోడల్స్, అవి కూడా దగ్గర 200cc వెహికల్స్ ఉన్నాయి. అలాగే 150cc వెహికల్స్ ఉన్నాయి. సో ఈ వెహికల్స్ అన్ని యావరేజ్ కాస్ట్ చూసుకుంటే మనకి సుమారుగా దరిదాపున అంటే మాకు పూర్తి కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి ఏంటంటే ఎఫ్ఐఆర్లో అదర్ ప్లేసెస్లో ఇదైనాయి కాబట్టి వాళ్ళు ఎంత ప్రాపర్టీ వర్త్ చేశారో తెలియదు. కానీ యావరేజ్న సుమారుగా మనకి యాజ్ ఆన్ డేట్ ఒక 35 lakhs నుంచి 40 lakhs వరకు దీని వర్త్ ఉంటుంది. ఈ సందర్భంగా మా సిబ్బందిని మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది, క్యాష్ రివార్డు ప్రకటించడం జరిగింది మీ సమక్షంలో. ఇంకోటి ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా ఈ విషయంలో ఈ కేసు డిటెక్షన్ ఎలా జరిగింది అనేది కూడా చిన్న క్లూస్. మనం సీసీ కెమెరాలు త్రూ అవుట్ ఉన్నాయి మనకి, అంటే కొన్ని ప్రొఫెషనల్గా మేము డిస్క్లోజ్ చేయలేం కానీ అయినా కానీ తప్పనిసరిగా చెప్తా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. అలాగే మన జిపిఎస్ లొకేషన్ ట్రాకర్స్ కూడా ఉన్నాయి. జిపిఎస్ లొకేషన్ ట్రాకర్స్ పబ్లిక్కి నేను విన్నవించేది ఏంటంటే దగ్గర 2 లక్షల పైచిలుకుని మనం అమౌంట్ ఖర్చు పెట్టి ఈ వెహికల్స్ మీద మనం ఖర్చు పెట్టినప్పుడు జిపిఎస్ ట్రాకర్ కనుక మనం పెడితే చక్కటి ఉపయోగం ఉంటుంది. దాని యొక్క వినియోగం ఎలా చేయాలంటే అన్నది కూడా మీరు తెలుసుకుని అవి పెట్టుకుంటే మనకి మీ వెహికల్స్కి రక్షణ ఉంటుంది. అలాగే CCTV పర్యవేక్షణ కూడా మనకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. మనకి ఇందులో ముఖ్యంగా స్వామినాయుడు ఇన్స్పెక్టర్ గారు ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ రాజమండ్రికి సంబంధించి క్రైమ్ పార్టీలతోటి, విజయవాడకు సంబంధించిన క్రైమ్ పార్టీలతోటి, అలాగే విశాఖపట్నంకు సంబంధించిన క్రైమ్ పోలీస్తో కూడా చక్కటి సమన్వయం ఏర్పరచుకుని తన దగ్గర ఉన్న క్లూస్, తనకు దొరికిన ఫోటోగ్రాఫ్స్, సీసీ ఫుటేజెస్ వాళ్ళకి పంపించి కంపేర్ చేసి వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది చాలా చక్కటి సమన్వయంతో పట్టుదలతో తెలుసుకుని ఈ కేసుని డిటెక్ట్ చేయడం, ఛేదించడం జరిగింది. అందువలన మా సిబ్బంది అందరికీ కూడా నేను ఈ విషయంలో అభినందనలు తెలుపుతున్నాను.